అందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మన గురువు గారైన స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి 2011లో వచ్చాను. నేను అప్పుడు అనారోగ్యంతో ఉన్నాను. అనారోగ్య కారణంగా వచ్చాను. కానీ ధ్యానం చేయడం వల్ల నాకు 15 రోజుల్లోనే నా యొక్క అనారోగ్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి ధ్యానాన్ని 2011 నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాను. ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేశాను. మన కడతాల్లోని పత్రిజీ అంటే గురువు గారి యొక్క శక్తిస్థల నిర్మాణం జరుగుతుంది. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన గురువు చాలా జ్ఞానాన్ని నేర్పారు. నిజం చెప్పండి, భూమి మీద ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, మనం ఏ విధంగా జీవించాలని ప్రతిదీ ఆయన నేర్పించారు మనకి. మన భావితరాలకి ఆయన చూడలేరు, కానీ భావితరాల వారికి ఆయన యొక్క సందేశాన్ని, ఆయన తత్వాన్ని ఏ గురువు కూడా అందివ్వలేదు. అసలు జీవహింస మానమని ఏ గురువు చెప్పాలంటే ఆయన ఎంతో మందిని శాకాహారులుగా మార్చి ఎన్నో మూగజీవులు రక్షించారు ఆయన. ఇప్పుడు ఇంకా పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది చూస్తూ కూడా ఎంతోమంది ఆయన మార్గంలో నడుస్తున్నారు. పత్రిజీ మార్గంలోనే శాకాహారులుగా మారుతున్నారు, పిరమిడ్ కడుతున్నారు, తర్వాత శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, ధ్యాన ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి గురువుగా రుణం తీర్చుకోవాలనుకుంటే మనకి శక్తిస్థల నిర్మాణం మన అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే భావి తరాల వారు యూత్ చాలామంది ఎన్నో అలవాట్లకు లోబడిపోతున్నారు. కానీ ఆ యూత్ తెలియాలి, అవేర్నెస్ రావాలి, యూత్లో మార్పు రావాలి, వాళ్ళ ధ్యానంలో కావాలి, వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం తెలుసుకోవాలి, జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు భూమి మీదకి వచ్చారు, ఏ లక్ష్యంతో వచ్చారు, ఏ లక్ష్యం నెరవేర్చుకోవాలని తెలుసుకోవాలంటే మన గురువు గారి యొక్క ఎప్పుడైతే ఆ శక్తిస్థల నిర్మాణంలో గురువు గారిని చూడగలి ఇది ఎందుకు, ఇది ఇక్కడ ఈ గురువుగారు ఏంటి అనేటప్పుడు ఈ పిఎంసి ద్వారా ఎన్నో యొక్క సందేశాలు తెలుస్తూ ఉంటాయి. ఆ గురువు యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ప్రతిసారి చెప్పారు ముందే మరో షిరిడి ఇది అవుతుందని చెప్పేసి అన్నారు. అంటే నేషనల్ అంటే మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆ శక్తిస్థల అంటే కర్తాలకు వస్తారు. ఆ శక్తిస్థల నిర్మాణంలో ఎప్పుడైతే అది చూడగానే ఆ గురువు గారి యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. ధ్యాన ప్రచారం అవుతుంది, శాకాహారం అవుతుంది, పిరమిడ్ జగత్తు అవుతుంది. ఆయన ఏదైతే అనుకున్నారో ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడమయం కావాలని ఆ లక్ష్యము నెరవేరుతుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అవ్వాలి అనే ఉద్దేశంతో మామూలుగా యూత్ వస్తారు, మామూలుగానే మన ఫ్యూచర్లో మన పిల్లలు వస్తారు, వాళ్ళు తెలియదు గురువు గారి ఫోటో చూడగానే ఈయన ఎవరు అంటారు. అప్పుడు ఈయన యొక్క గొప్పతనాన్ని ఈయన చేసిన ఇది తెలుసుకొని ఆ యొక్క వినడం వల్ల ఈయన అప్పుడు ఆ తత్వంలో నడడం వల్ల ఈ నూతన యుగానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి శక్తిస్థల నిర్మాణం అందరూ భాగస్వాములు అవుదాము. మనందరం కూడా పిరమిడ్ జగత్, ధ్యాన, శాకాహార జగత్తులో మనందరం భాగస్వాములు అవ్వడానికి, శక్తిస్థల నిర్మాణానికి మనందరం నిర్మాణం చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.